చోట లక్ష్మి నిలుస్తుంది. జ్ఞానం లేకపోతే లక్ష్మి నిలవదు. ధనం వస్తుంది, కానీ ఎందుకు నిలవదు? ఇది కేవలం అదృష్టం కాదు, ఇది కేవలం దురదృష్టం కూడా కాదు. దీనికి వెనక ఒక గోప్యమైన నిజం ఉంది. ఆ నిజం దేవతల మధ్య జరిగిన ఒక సంభాషణలో దాగి ఉంది. ఒకప్పుడు వైకుంఠంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అడిగింది, ప్రభూ, నేను అందరికీ ధనం ఇస్తున్నాను, కానీ అది ఎందుకు అందరి దగ్గర నిలవడం లేదు? ఆమె ప్రశ్నను విని విష్ణుమూర్తి చిరునవ్వుతో చూశాడు. లక్ష్మి, నువ్వు అందరి దగ్గరకు వెళ్తావు, కానీ అక్కడ నిలవడం మాత్రం వారి జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. అంటే ధనం రావచ్చు, కానీ దాన్ని నిలబెట్టేది మాత్రం జ్ఞానం. ఆ సమయంలో సరస్వతీదేవి ఒక వరం కోరింది. ప్రభూ, నా దగ్గరకు వచ్చిన వారికి జ్ఞానం ఎప్పటికీ తగ్గకూడదు. అందుకే జ్ఞానం ఉన్న చోట వికాసం ఉంటుంది, అక్కడే జీవితం మారుతుంది. ధనం రావడం కాదు, దాన్ని నిలబెట్టడం ముఖ్యమని, అందుకు జ్ఞానం అవసరమని అతను కేవలం చదవలేదు, అర్థం చేసుకున్నాడు. సరిగ్గా ఆలోచించడం, సరిగ్గా నిర్ణయాలు తీసుకోవడం, అవి నేర్చుకున్నాడు. జ్ఞానం పెరిగే కొద్దీ అతని నిర్ణయాలు మారాయి. ఆ మార్పే అతని జీవితాన్ని మార్చడం ప్రారంభించింది. ధనం ఇస్తుంది, సరస్వతీదేవి, కానీ ధనం నిలుస్తుంది. అందుకే జ్ఞానం సంపాదించు, ధనం తానే వస్తుంది. జీవితంలో నిజమైన సంపద ధనం కాదు, జ్ఞానం. అది తెలుసుకున్న వారికి